ఉచితాలతో అసలుకే ఇష్టాన్రీతిగా ప్రీమిస్ ఇస్తున్న రాష్ట్రాలు. ఫలితంగా 3 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన వ్యయం. ఈ ఏడాదికి రూపాయలు 1.7 లక్షల కోట్లు. స్కూల్స్, హాస్పిటల్స్, పట్టణ వసతి వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఎఫెక్ట్. సుమారు 90% ఖర్చు అప్పులు, జీతాలు, సబ్సిడీలకి. షరతులతో కూడినటువంటి ఉచిత పథకాలు అవసరం. ఎకనామిక్ సర్వే సూచన. రాష్ట్రానికి ఇష్టానురీతిగా ఉచితాలు పంచుతా ఉన్నారు ప్రజలకి. ఈ ఉచితాన్ని పంచడం వల్ల కూడా వ్యయం ఎక్కువ అయిపోయి కూడా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది. ఇవన్నీ ఖచ్చితంగా బంద్ చేసుకోవాలి. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చే విధంగా ప్రజలకైనా చేయాలి తప్ప ఉచితాల వల్ల కూడా ఆర్థికంగా లోటు బడ్జెట్ ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే ఎకనామిక్ సర్వే కూడా సూచన చేస్తా ఉందో ఒకసారి చూద్దాం. రాష్ట్రాలు ఇష్టాన్రీతిగా ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా డబ్బులు చేతికి అందిస్తున్నాయి. ఈ డబ్బులతో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహార లోపం నుంచి బయటపడము లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి దీర్ఘకాల పెట్టుబడులు, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి ఇంకా అనేక ఇతర మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టడానికి ఈ ఉచితాల వల్ల రాష్ట్రాల వద్ద నిధులు ఉండట్లేదు. కాబట్టి ఈ ఉచితాలు పథకాలు సుస్థిరాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్థిక సర్వే వెల్లడించింది. అంతేకాదు ఇవి అన్కండిషనల్గా అమలవుతున్నాయని, ఉచిత పథకాలని ఆ డబ్బులు ఉద్దేశించిన లక్ష్యానికి వాడని నిబంధనలు లేవని వివరించింది. ఒకసారి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాక ఏదైతే దీనికి సంబంధించి ఉచితాలు ఇవ్వడం వల్ల కూడా ప్రజలు ఒకటి సోమరిపోతులు మారే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. అలాగే ప్రభుత్వాల్లో కూడా లోటు బడ్జెట్ ఏర్పడి అసలు ఎటువంటి ప్రజలకు డబ్బులు నేరుగా ఇవ్వడం, లేకపోతే డైరెక్ట్గా ఇచ్చేసి లేకపోతే వస్తు రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళకు ఎటువంటి ప్రయోజనాలు, ప్రజలకు కూడా ఓన్లీ ఆరోగ్యానికి సంబంధించిన వైద్య, విద్య, ఆహారానికి సంబంధించినటువంటి ఏ విధమైన స్కీమ్ల విషయంలో కావచ్చు వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా బలపడతారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడాలంటే విద్యను అందించాలి, ఉద్యోగ కల్పన చేయాలి తప్ప ఉచితాలు ఇచ్చి మీ పార్టీల కోసం పట్టం కడితే రాష్ట్రం మొత్తం దివాలా తీసేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఎకనామిక్ సర్వే కూడా చెప్తోంది. అలాగే రద్దు చేయడం రాజకీయ నష్టాలతో కూడినటువంటి నిర్ణయం కావడంతో ఈ పరిణామాలు బటిలంగా మారుతున్నాయని తెలిపింది. అదే సమయంలో ఎకనామిక్ సర్వే పలు సూచనలు చేసింది. బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్లో ఇలాంటి ఉచిత పథకాలను కొన్ని షరతులు జోడించి అమలు చేసి సత్ఫలితాలు రాబడుతున్నారని, కాబట్టి మన దేశంలోని రాష్ట్రాలు కూడా అటువైపు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. దీనికి సంబంధించి బ్రెజిల్ కావచ్చు, మెక్సికో కావచ్చు, ఆ ఫిలిప్పీన్స్ కావచ్చు లాంటి ఉచిత పథకాలన్నీ కొన్ని షరతులు కూడా జోడించి అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు బెనిఫిట్స్ అయ్యే విధంగా వాళ్ళ పరిపాలన ఉంది. ఆ విధంగా మీరు కూడా దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి పార్టీలు కూడా ఈ విధంగా ప్రజలకు ఉచితాలు ఇవ్వకుండా ఉచితాల వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఏమైనా లభిస్తుందని చెప్పేసి కూడా చూడండి. ఎందుకంటే ఉచితాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ అతిగా ఉచితాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం లోటు బడ్జెట్ ఏర్పడుతుంది, చాలా తీవ్ర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఎకనామిక్ సర్వే చెప్తోంది. అలాగే తలకు మించిన భారం. రాష్ట్రాలు అభివృద్ధి దీర్ఘకాలిక లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దగా నిధులు కేటాయించలేని నిస్సహాయక స్థితికి నెట్టబడ్డాయి ఈ సర్వే గురించి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు అప్పుకు జీడిపిలో 28.1%, 62% జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, ఇన్సెంటివ్ల వంటి వాటికే తప్ప ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలియజేశారు. ఇది రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని వివరించారు. ద్రవ్య లోటుతో పాటు వాణిజ్య లోటు కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం మొత్తం వ్యయం, మొత్తం ఆదాయానికి మధ్య గల తేడాను ద్రవ్య లోటు అని, రోజువారీ ఖర్చులకు ప్రభుత్వానికి రెగ్యులర్ ఇన్కమ్ రాకుంటే దాన్ని వాణిజ్య లోటుగా భావిస్తారు. అంటే ఆ రాష్ట్రం రొటీన్ ఖర్చులకు అప్పులు చేసినట్టు లెక్క. మన దేశంలో పలు రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు సర్వే వివరించింది. మన దేశంలోని రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్య లోటు 2022 ఆర్థిక సంవత్సరం 2.6% ఉండగా 2025లో 3.2% పెరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేస్తారు. అలాగే 5 రెట్లు పెరిగి ఉచిత వ్యయాలు. 2023 నుండి 2026 వరకు ఆర్థిక సంవత్సరాల మధ్య ఉచిత పథకాల కోసం రాష్ట్రాల వ్యయం 5 రెట్లు పెరిగాయని ఎకనామిక్ సర్వే పేర్కొంది. ఈ ఏడాది ఈ ఖర్చు రూపాయలు 1.7 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. అయితే జిఎస్డిపిలో 0.19% నుంచి 1.25% వరకు ఉచితాలకు రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయి. ఈ ఖర్చు 8.6% ఎన్జిడిపి వరకు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం నుండి ఉచిత పథకాలు అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చిందని తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో మెజార్టీ రాష్ట్రాల మహిళలు లబ్ధిదారులుగా ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నట్టు సర్వే వివరించింది. అయితే ఈ మహిళా సాధికారిత లేదా వారి ఉపాధి పెరిగిన దాఖలాలు పెద్దగా లేవని సర్వే పేర్కొనడం గమనార్హం. ఈ పథకాలు ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం అరుదుగా ఉన్నదని, ఇవే శాశ్వతంగా స్థిరమైన ముప్పు ఉన్నదని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకోవాలని చెప్పేసి కూడా ఎకనామిక్ సర్వే చెప్తోంది. ఈ ఉచితాల పథకాలు అమలు చేస్తే
నిర్దేశిత లక్ష్యాలు సానుకూల ఫలితాలు సాధించడానికి ఎకనామిక్ సర్వే బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశాలు అమలు చేస్తున్న షరతుతో కూడినటువంటి ఉచిత పథకాల విధానాలను ప్రత్యామ్నాయంగా తీసుకోవాలని సూచించింది. బ్రెజిల్ ప్రభుత్వం బోల్సా ఫెమిలియా పథకాన్ని పేద ప్రజల కోసం అమలు చేస్తుందని, ఈ పథకం లబ్ధిదారుల కింద నగదు బదిలీ చేయడానికి కొన్ని షరతులను పెట్టిందని వివరించింది. ఉదాహరణకు పిల్లల స్కూల్ అటెండెన్స్, టీకాలు, షెడ్యూల్, మెంటల్ హెల్త్ చెకప్ల వంటి నిబంధనల షరతులకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తారు. లబ్ధిదారులకు గుర్తించడానికి ఇలా సులువుగా పరీక్షించే విధానాలను అవలంబించి ఉచిత పథకాలను అమలు చేస్తున్నారని, ఒకవేళ స్కూల్ అటెండెన్స్ నిర్దేశిత స్థాయిలో లేకుంటే సదరు లబ్ధిదారుడికి బోల్సా ఫెమిలియా కింద లబ్ధి చేకూరదు. భారత్లో కూడా రాష్ట్రాలు ఇలాగే కండిషన్లు పెట్టి ఉచిత పథకాలు అమలు చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా అయితే దీనికి సంబంధించి ఎకనామిక్ సర్వే కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి ఎకనామిక్ సర్వేలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఉచితాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలకు ఉచిత వైద్యం ఓకే, ఉచిత ఆరోగ్యం ఇవ్వండి, అలాగే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లాంటివి ఉచితంగా ఇవ్వండి తప్ప వాళ్ళకు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా కూడా ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిపోతుంది. ఆర్థికంగా నష్టం జరిగితే దాంతో సహా దాంతో సహా దేశం కూడా ఆర్థికంగా వెనుకకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉచితాలు ఇస్తున్నారు ఓకే, కానీ ఉచితాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎటువంటి ఫలితాన్ని పొందుతున్నాయి చూడదు తప్ప ఓన్లీ మీ పార్టీల ఫలితాలను ఎక్కడ కూడా చూడొద్దు. దీన్ని ఖచ్చితంగా ఒకసారి మార్చుకోవాలి, లేకపోతే మన దేశానికే పెను ముప్పు అంటూ కూడా ఎకనామిక్ సర్వే కూడా చెప్తానున్న పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాజకీయ నాయకులు ఎలక్షన్స్ సమయంలో ఉచితాలు ఇస్తూ ఉంటారు. చీరలు, సారెలు, మందు, లేకపోతే డబ్బు, ఒక్కొక్కరికి ఓటుకు 5,000, లేకపోతే ఉట్టేప్పుడు 50,000 ఇచ్చడం, లేకపోతే ఇటువంటి ఇవ్వడం వల్ల కూడా ఉచితంగా మా పార్టీకి ఓటే అని చెప్పి డబ్బులు ఇవ్వడం, లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల స్కీములు పెట్టి ఉచితంగా డబ్బులు ఇవ్వడం వల్ల కూడా ఆర్థికంగా ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే దేశ ఎకనామిక్ సర్వే కూడా తెలియజేస్తూ ఉన్నది.